ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ద్వారకా నగరం అరేబియన్ మహాసముద్రంలో మునిగిపోయింది అన్న విషయం మనకు పురాణాలు చెప్తున్నాయి. అయితే రీసెంట్ గా గుజరాత్ గవర్నమెంట్ ముంబైకి చెందిన మ్యాజగాన్ అనే నౌక నిర్మాణ సంస్థతో ద్వారకాకు టూరిస్ట్ సబ్మెరీన్స్ ని ఏర్పాటు చేయడానికి ఎంఓయూని సైన్ చేసింది. ఈ సబ్మెరీన్స్ లో ఎంత మంది ప్రయాణించవచ్చు అండ్ వీటి ద్వారా మనం ఎలాంటి ఎక్స్పీరియన్స్ ని చేయబోతున్నాం అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 35 టన్నుల బరువు ఉండే ఈ సబ్మెరీన్ కు 6 సబ్మెరీన్ స్టాఫ్, 24 మంది ప్రయాణికులతో కలిపి మొత్తం 30 మందిని తీసుకెళ్లే కెపాసిటీ ఉంటుంది. ఈ 24 మంది ప్రయాణికుల కోసం ఒక్కొక్క వైపు 12 మందిగా 2 వరుసలలో కూర్చునేలా విండో సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయబోతున్నారు. ఈ సబ్మెరీన్ సముద్ర మట్టంలో 300 అడుగుల లోతుకు వెళ్లి మనం కథలుగా వింటున్న ద్వారకా నగరపు ఆనవాలను నేరుగా చూసే అరుదైన అవకాశాన్ని మనకు ఇవ్వబోతోంది. ద్వారకా నగరాన్ని మాత్రమే కాకుండా సముద్రపు లోతులో ఉండే అరుదైన సముద్ర జీవాలను కూడా మనం చూడొచ్చు. ఈ సర్వీసెస్ అప్రాక్సిమేట్ గా 2024 నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని గుజరాత్ గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్